అంటే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తావా ప్రసాద్? నువ్వు చెప్పేది నిజమైతే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధం అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రసాద్. నా పరిస్థితి అదే. నువ్వు చెప్పింది అబద్ధమై ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే నిన్ను వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే నాతో చెప్పండి, లేకపోతే ఈ మ్యాటర్ని ఎంతటితో వదిలేయండి. నాకు తలనొప్పి తెప్పించకండి. నేను అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాను, ఇంపార్టెంట్ కేసు ఉంది. ఏమైంది మా? మీ అన్నయ్య వదిన పెద్దమ్మలు కలిసి మళ్ళీ నన్ను దెబ్బ కొట్టారు దీపు. మీ డాడీతో తిట్టించారు. నేను ఇంట్లో లేనప్పుడు ఎందుకు ప్లాన్ చేసావు మామ్? నేను ఇంట్లో ఉండుంటే ప్లాన్ని మరింత స్ట్రాంగ్ చేసి నీకు సపోర్ట్గా ఉండేవాడిని కదా. లేదు దీపు, ఆ దివ్య మనం అనుకున్నంత సామాన్యురాలు కాదు. దానికి హర్ష తోడయ్యాడు. వాళ్ళని దెబ్బతీయడం అంత ఈజీ కాదని అర్థమవుతుంది. మీ పెద్దమ్మ కోసం పూజ విషయంలో నన్ను దెబ్బ కొట్టింది. ఈరోజు రెడీ హ్యాండెడ్గా దొరికారు అనుకుంటే నాకే రివర్స్ అయ్యింది. వాళ్ళ గురించి ఆచితూచి ఆలోచించి ప్లాన్ చేయాలి. మనం మంచి ప్లాన్లే వేస్తున్నాం మామ్, కాకపోతే వదిన మనకంటే తెలివైంది. ముందు మీ వదిన్ని మీ డాడీతో తిట్టించాలి దీపు. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఈ రోజే తిట్టించాలి. ఎలా తిట్టిస్తాం మామ్? డాడీ కోర్టుకు వెళ్ళారు కదా, రేపు సండే కాబట్టి ఇంట్లోనే ఉంటారు. రేపు తిట్టిద్దాం. ఈరోజు సాటర్డే కదా. రేపు సండే అయితే ఈరోజు సాటర్డే కదా మామ్. మీ వదిన్ని మీ డాడీతో తిట్టించడానికి మంచి థాట్ వచ్చింది దీపు. ఏంటి మామ్? వెంటనే నువ్వు మార్కెట్కి వెళ్ళి ఫిష్, చికెన్, మటన్ తీసుకునిరా. ఎందుకు? మీ డాడీ కొండి పెట్టడానికి. ఈరోజు డాడీ నాన్ వెజ్ తినరు కదా మామ్. ఆ విషయం నీకు నాకు తెలుసు, మీ వదినికి తెలియదు కదా. నాన్ వెజ్ వండి కోర్టుకు వెళ్ళి మీ డాడీకి క్యారియర్ ఇవ్వమని మీ వదినతో చెప్దాం. అర్థమైంది మామ్. క్యారియర్ ఓపెన్ చేసిన డాడ్కి అందులోని నాన్ వెజ్ చూసి అగ్గి మీద గుగ్గిలం అవుతారు. అక్కడున్న అందరి ముందు వదిన చెడమడా తిడతారు. వదిన ఏడుస్తుంది, నీ కడుపు మంట చల్లారుతుంది. సూపర్ ప్లాన్ మామ్. కానీ డాడీ ఈరోజు నాన్ వెజ్ తినరని పెద్దమ్మ అన్నయ్యలకు తెలుసు కదా, వాళ్ళు వదిలికి చెప్తారేమో. క్యారియర్లో ఉన్నది నాన్ వెజ్ అని మనం చెప్పం కదా, వెజ్ అని చెప్పి పంపిస్తాం, తిట్టిస్తాం. ఎదిగో మంగా. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంటి మంగా? అమ్మ అని పిలు, ఇక్కడెవరూ లేరు కదా. ఎవరైనా ఉన్నప్పుడు నిన్ను ఆంటీ అనే కదా పిలవాలి. అందుకే ఆంటీ అని పిలవడం అలవాటు చేసుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో నీకెంత పెద్ద కష్టం వచ్చిందమ్మా. మీ అమ్మకేమో నలుగురిలో నువ్వు తన కూతురు అని చెప్పుకోలేని పరిస్థితి. నీకేమో అందరి ముందు కన్నతల్లిని అమ్మ అని పిలవలేని పరిస్థితి. ఈ కష్టం ఏ తల్లి కూతుళ్లకు రాకూడదమ్మా. ఆ కష్టం
ఆ మాత్రం మేనేజ్ చేయలేమా? అవునత్తయ్య, అదేమంత పెద్ద విషయం కాదు. అది మేము చూసుకుంటాంలే. దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్రమంగా జరిగితే అంతే చాలు. అంతా మంచి జరుగుతుందమ్మా, నువ్వేం వరి అవ్వకు. దివ్య గారు, ఈ సంతోష సమయంలో మీ చేతులతో నాకు కమ్మటి కాఫీ ఇస్తారా? తప్పకుండా. ఏరా, నా చేతి కాఫీ చేదైపోయిందా? మీ ఆవిడ అడుగుతున్నా. ఇదిగోమ్మా, ఇలాంటివి పెట్టకు నువ్వు. నాకు నువ్వన్నా దివ్య గారన్నా నా బంగారం అన్నా చాలా చాలా ఇష్టం. దివ్య గారు, కాఫీ చేస్తాను. నేను చెప్పినవి తెచ్చావా దీపు? అంతా రెడీ మామ్. ఇంట్లో నాన్ వెజ్ వండితే పెద్దమ్మ నాకు డౌట్ వస్తుందని ఆర్డర్ చేసి 3 రకాల నాన్ వెజ్లు తెప్పించి ఈ క్యారియర్లో సర్దించాను. ఇది రైసు, ఇది ఫిష్ ఫ్రై, చికెన్ రోస్ట్, మటన్ కర్రీ. అబ్బబ్బబ్బబ్బా, వాసనే గుమగుమలాడిపోతుంది దీపు. కొంపదీసి నువ్వే తినేస్తావేంటి? తినాలనే ఉంది, కానీ మీ డాడీతో దివ్యకు దీవెనలు అక్షింతలు ఇప్పించాలి కదా, అందుకోసం త్యాగం చేస్తున్నాను. కాకపోతే మీ నాన్నగారు కోపంతో వీటిని విసిరికొట్టి నేలపాల చేస్తారు. నాలుగు పాలు కావలసినవి నేలపాలవుతున్నాయే అని బాధ. అంతగా ఏం ఫీల్ అవ్వకు మామ్, కావాలంటే నైట్కి ఆర్డర్ చేసి తెప్పిస్తాను. డాడీకి తెలియకుండా సీక్రెట్ గా తిను. ముందు ఆ దివ్య మీ డాడీ నోటితో తిట్లు తినడం అవసరం. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రామా స్టార్ట్ చేస్తాను. రావాల్సిన టైంలో నువ్వు వచ్చేయి. ఓకే మామ్. థ్యాంక్స్ అండి. ఇదేంటండి, షుగర్ అయినా మర్చిపోయారా? చేతిగా ఉంది. లేదండి, షుగర్ వేసానే. ఇటు ఇవ్వండి, చూస్తాను. స్వీట్ గానే ఉంది కదండి. అవునా? అయితే ఆ స్వీట్ నాకు చాలేదేమోనండి. ఇంకొంచెం షుగర్ వేసి ఇస్తాను, అవ్వండి. వద్దు, పర్లేదు, ఇవ్వండి, తాగుతాను. నిజమేనండి, స్వీట్గానే ఉంది. ఒరే, బాగా వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదురా, అందుకే కాస్త చల్లారాక తాగాలి. ఏమైంది మంగా, ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? మమ్మీ, హర్ష డాడీ తాగిన కాఫీ నువ్వు తాగావు, నువ్వు తాగిన కాఫీ హర్ష డాడీ తాగారు. మీ ఇద్దరు ఒకరు ఎంగిలి కాఫీ ఇంకొకరు తాగారు. తప్పేం లేదమ్మా, అమ్మా నాన్నలు ఒకరింగిలి ఒకరు తాగొచ్చు.
అయ్యో అమ్మా. అప్పుడప్పుడు నేలపై నడవాలి పిన్ని, ఎప్పుడు ఆకాశంలో ఉండకూడదు. నేలపై నడిస్తేనే ఒళ్ళు తగ్గుతుంది, ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి. చూసావా అక్క, నేను బాధపడుతుంటే హర్షబాబు ఏమంటున్నాడు? ఒరేయ్, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అమ్మా ఇలా ఇవ్వు దీపు. అమ్మా. నేను రాస్తానులే అత్తయ్య. అమ్మా అయ్యో అమ్మా. తగ్గిపోతుందిలే అత్తయ్య. తట్టుకోలేకపోతున్నాను అమ్మా. దేవుడా, నా కాలు ఇరిగిపోయిందిరా దేవుడా. అమ్మా అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది పూనా? నొప్పి తగ్గిందా? లేదక్క, కాలు కింద పెట్టనిచ్చేలా లేదు. కాసేపు ఇలాగే కూర్చోండి అత్తయ్య, నొప్పి తగ్గిపోతుంది. నేను ఇలాగే కూర్చుంటే కోర్టులో ఉన్న మీ మావయ్యకు లంచ్ క్యారియర్ ఎవరిస్తారమ్మా? వీడున్నాడుగా. నాకు అర్జెంట్గా క్లాస్ ఉంది అన్నయ్య, నేను వెళ్ళాలి. అయ్యో, ఆయనకి క్యారియర్ ఇవ్వాలని అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, ఇంతలోనే ఇలా అయిపోయింది. పోనీ నేను వెళ్ళి ఇచ్చిరానే భూనా? నువ్వు వద్దులే అక్క, నువ్వు వెళ్తే ప్రసాద్ సీరియస్ అవుతాడు, అందరి ముందు కోప్పడతాడు కూడా. అదే నిజమే, అనవసరంగా ఆయనతో మాట్లాడడం ఎందుకు? అయితే మనం వెళ్ళి క్యారేజ్ ఇచ్చొద్దామండి. అవునరా హర్ష, మీరు వెళ్ళివ్వండి. తప్పుతుందా? క్యారియర్ ఎక్కడా? దీపు, క్యారియర్ తెచ్చి అన్నయ్యకి ఇవ్వు. ఇదిగో వదినా. చాలా థ్యాంక్స్ హర్ష బాబు. థ్యాంక్స్ అమ్మా దివ్య. పర్వాలేదు అత్తయ్య, మావయ్య గారికి భోజనం ఇవ్వడానికి కూడా మాకెంతో అదృష్టం ఉండాలి. పదండి. రండి. కాఫీ గాని టీ గాని ఇవ్వమంటావు భూనా? వద్దక్క, కాసేపు ఇక్కడే నడుము వలుస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరేనమ్మా, ఏదైనా అవసరమైతే పిలు. మంగా రా. పద దీపు, కోర్టుకు వెళ్దాం. మళ్ళీ మనం ఎందుకు మామ్? దివ్యని మీ డాడీ ఎలా తిడుతున్నాడో, దివ్య మొహం ఎంతలా వాచిపోయిందో చూద్దాం. మనం వెళితే అన్నయ్య వదిలకు డౌట్ రాదా? వాళ్ళకి కనిపించకుండా మేనేజ్ చేద్దాం, కనిపిస్తే ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. నాకు నిజంగానే పనుంది మామ్, మా ఫ్రెండ్ పార్టీకి రమ్మన్నాడు. నువ్వెళ్ళు, నేను పార్టీకి వెళ్తాను. ఎప్పుడు పార్టీలే. మీ డాడీ దివ్యని తిట్టి త్వరగా ఇంటికి వచ్చేస్తాడేమో. నువ్వు లేట్ నైట్ వరకు ఉండకు, త్వరగా పార్టీ నుంచి వచ్చాయి. ఓకే ఓకే, నువ్వు బయలుదేరు మామ్. నాకు నా కూతురు కావాలి సార్, ఎలాగైనా నా కూతురు నాకే ఇప్పించండి. ఒక కన్న తల్లిగా నా కూతురు నాకే కావాలి అనుకోవటంలో తప్పులేదు. కాకపోతే అదే తల్లిగా నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ పాపను ఎలా పోషిస్తావు, ఎలా చదివిస్తావు, ఎలా పెళ్లి చేస్తావు?
దానికి ఎంతో డబ్బు కావాలి కదా. బతకడానికి డబ్బే కావాలా సార్? మనం ఎన్ని మాట్లాడుకున్నా బ్రతకటానికి డబ్బే కావాలి. ఒట్టి ప్రేమలు సరిపోవు, ఎన్నో అవసరాలుంటాయి. అన్నిటికీ డబ్బే కావాలి. డబ్బు లేనిది ఏ పని జరగదు. చూడమ్మా, ఇతనితో సరిపడక ఇతని దగ్గర నుంచి విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు ఇతను తన కూతురు తనకే కావాలి అంటున్నాడు. ఇతని దగ్గర చాలా డబ్బుంది, బాగా పోషించగలడు, బాగా చదువు చెప్పించగలడు. రేపు ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా చేయించగలడు. రేపు నీ పాప భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. బాగా చెప్పారు సార్. నా బిడ్డను మహారాణిలా చూసుకుంటాను. ఎలా చూసుకుంటారండి? రేపు మీరింకో పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చే ఆవిడ నా కూతురికి సవత్తల్లవుతుంది గాని కన్నతల్లవుతుందా? రేపు ఆవిడికి పిల్లలు పుడితే నా బిడ్డ గతేం కావాలి? చూడండి సార్, నా కూతురే నాకు ఆధారం. తను లేకపోతే నేను బ్రతకలేను సార్. నిజమేనమ్మా, కానీ నీ కూతురికి ఆధారం ఏమిటి? రేపు తను ఎలా బ్రతుకుతుంది? నేనున్నాను కదా సార్. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు? సేల్స్ గర్ల్ ఉద్యోగం సార్. ఎంత జీతం వస్తుంది? 15,000 వస్తుంది సార్. అంత తక్కువ జీతంతో ఈ పిల్లకి మంచి తిండి పెట్టగలవా? మంచి బట్టలు కొనివ్వగలవా? మంచి స్కూల్లో చదివి తప్పు చేయకుండా భర్త నిన్ను ఎందుకు వదిలేశాడని అడుగుతారు. ఆ నింద నువ్వు మొయ్యాలి, నీ కూతురు మొయ్యాలి. తన భవిష్యత్ ఏం కావాలి? నా బిడ్డను నాకిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తాను సార్. చూసావమ్మా, ఆ డబ్బుతో నీ జీవితం హాయిగా గడిచిపోతుంది. తండ్రి దగ్గర నీ కూతురు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. కోరిన తండ్రి, నచ్చిన బట్ట, ఉన్నత చదువులు, గొప్ప సంబంధం. తన భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. నీ చేజేతులరా నీ కూతురు జీవితాన్ని నాశనం చేసుకో. ఆవిడికి ఎంత ఇస్తావు? ఓ 10-15 లక్షల రూపాయలు ఇస్తావా? 25 లక్షలైనా విసిరి పారేస్తాను సార్. నాకు నా కూతురు కావాలి. విన్నావమ్మా? 25 లక్షల రూపాయలు ఇస్తాడట. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేయచ్చు. ఏ పాప, నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావా? ఉండను. నాన్న మంచోడు కాదు, చెడ్డోడు. రోజు తాగొచ్చి మా అమ్మని కొడతాడు. నాన్నంటే నాకు ఇష్టం లేదు. నాకు అమ్మే కావాలి. నా చుట్టు తల్లి, నాకు నువ్వే కావాలమ్మా. సార్ సార్, నాకు డబ్బులొద్దు. నాకు నా పాపే కావాలి. పాపే కావాలి. అమ్మాయి ఆగు. ఏ అమ్మాయి ఆగు, నా మాట విను. జడ్జి గారు ముందు నీ కూతురు ఇక్కడ మాట్లాడినట్టుగా అక్కడ మాట్లాడితే ఈ కేసు నిలవదయ్యా. మనం ఓడిపోతాం. అలా అనకండి సార్. ఎలాగైనా మనమే గెలవాలి. నా పాప నాకు కావాలి. అయితే వెంటనే ఒక 10 లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి. అదేంటి సార్, మీ ఫీజు 5 లక్షలే కదా అన్నారు? కేసు గెలవాలంటే 10 లక్షలు కావాలయ్యా.